శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో గోచారంలో అసలు ఏ గ్రహాలు ముఖ్యంగా పరిశీలించాలి ఫలితాలు నిర్దేశించడానికి అనేటటువంటి అంశం తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది గోచారంలో రకరకాలుగా చెప్తున్నారంటే రవి మారాడు మీకు రాజయోగం పడుతుంది, బుధుడు మారాడు మీకు ఆ, లక్ష్మీ యోగం పడుతుంది, శుక్రుడు మారాడు మీకు ధనయోగం పడుతుంది అని రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో అన్ని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండదండి. ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక్కొక్క గ్రహము రాశి మారడానికి ఒక నిర్దిష్టమైన సమయం అనేది ఉంటుంది. ఒక్కొక్క గ్రహము రాశి మారడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఉదాహరణకి గురుగ్రహం తీసుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటుంది. శనిగ్రహం తీసుకుంటే 2 సంవత్సరాలు 6 నెలలు ఒకే రాశిలో ఉంటుంది, తర్వాత మళ్ళీ రాశి మారుతుంది. రాహుకేతువులు తీసుకుంటే 1 సంవత్సరం 6 నెలలు ఒకే రాశిలో ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే రాశి మారుతుంది. ఇంకా రవి బుధ గ్రహాలు 1 నెల, శుక్రుడు ఇంచుమించుగా 1 నెల, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజులు పడుతుంది రాశి మారడానికి. సో ఈ విధంగా ఒక నిర్దిష్టమైన సమయం ఇచ్చారు గ్రహాలకి ఆ రాశి మారడానికి. ఒక 30 డిగ్రీస్, ఒక రాశి అంటే 30 డిగ్రీలు, ఒక గ్రహం 30 డిగ్రీలు ప్రయాణం చేయడానికి ఇది సమయం. గురుగ్రహానికి అయితే సంవత్సరం, శనికి అయితే 2.5, రాహుకేతులకైతే ఏడాదిన్నర, మిగతా గ్రహాలకైతే నెల నెలలో అయిపోతూ ఉంటాయి. ఇక నెలలోపు మారేటటువంటిది నెల, 40 రోజులు, నెల కంటే తక్కువ రోజుల్లో రాసులు మారిపోయేటువంటి గ్రహాల యొక్క ప్రభావం జీవితం మీద ఎక్కువగా ఉండదు, ఏదో లిమిటెడ్గా ఉంటుంది. ఉదాహరణ గోచారంలో ఎలా చూసుకోవచ్చు? ఇమ్మీడియట్గా జరిగేటటువంటి కొన్ని మార్పులు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, దశ బాగానే ఉంది, దశానుకూలత. గోచారం అంత గొప్పగా లేదు. సో గోచారంలో మార్పు రాగానే ఉద్యోగంలో మార్పు రావడం, ప్రమోషన్స్ రావడము. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, దశానుకూలత ప్రకారం వివాహ సమయం వచ్చేసింది. ఇక గోచారంలో కూడా కాస్త బలం చేకూరితే వివాహం జరుగుతుంది. ఇలాంటివన్నీ చూడాలంటే ముఖ్యంగా దీర్ఘకాలంగా ప్రయాణం చేసేటటువంటి గ్రహాలను చూసుకోవాలంటే గురుడు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల ప్రభావం మాత్రమే గోచారంలో ముఖ్యంగా పరిశీలించాలి. అన్ని గ్రహాలని గోచారంలో పరిశీలించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పరిశీలించాల్సినవి గురుడు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు మాత్రమే. ఎందుకంటే అవి ఏడాది, ఏడాది కంటే ఎక్కువ రాశిలో ప్రయాణం చేస్తాయి కాబట్టి మీ జీవితం మీద స్పష్టమైన ప్రభావము, స్పష్టమైన ఫలితాలకి అది దోహదపడుతూ ఉంటుంది. అందుకే ఈ 4 గ్రహాలని పరిశీలించాలి. ఇక రవి, బుధ, శుక్ర, కుజ, చంద్రుడు ఇవన్నీ నెల, నెలన్నర కల్లా మారిపోతూ ఉంటాయి. అంత ఇంపాక్ట్ ఉండదు, అంటే ట్రమెండస్ ఇంపాక్ట్ ఎక్కువ కనపడదు. ఏదో చిన్న చిన్న మైనర్గా, చాలా మైన్యూట్, అది మనకు తెలియని కూడా తెలియదు. చిన్న చిన్న జ్వరాలు రావడము, చిన్న దెబ్బలు తగలడం, లేదా ఏదో మెచ్చుకోలు, మేనేజర్ పిలిచి "ఓ చాలా బాగా చేసావయ్యా" అని మెచ్చుకోవడం, అలాంటివన్నీ మనకి ఎప్పుడు జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించదు. ఏవి చూపిస్తాయి? ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, ఉద్యోగంలో కొత్త ఉద్యోగంలోకి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించడము, వివాహం అవ్వడము, సంతానం కలగడము, ఇల్లు కట్టుకోవడము, ఇటువంటివన్నిటికీ చాలా తీవ్రమైన మంచి ప్రభావాలు ఉంటాయి. సో దానికి దీర్ఘకాలిక గ్రహాన్ని మాత్రమే పరిశీలించాలి. అంతేగాని నెలలోపు మారిపోయేటటువంటి రవి కుజ శని, రవి కుజ బుధుడు, చంద్రుడు, శుక్రుడు వీటిని పరిశీలించకూడదు. ఇవి ప్రభావాలు స్పష్టంగా ఉండవు. ఏదో చిన్న చిన్నవి, ఏదో పిలిచి మేనేజర్ పిలిచి చాలా బాగా చేసాం మెచ్చుకుని భుజం తట్టడం, ఏదో చిన్న ధనయోగం, ఏదో రూపాయి పెడితే ఒక పావుల లాభం రావడం, ఏదో 10 పైసలు లాభం రావడం, ఇలాంటివి ఉంటాయి తప్ప స్పష్టమైన ఫలితాలు ఏమీ ఉండవు. దానివల్ల ధనయోగాలు, లక్ష్మీ యోగాలు ఏమీ రావండి. తక్కిన గ్రహ ప్రభావాలు చూడకూడదు. ఓన్లీ గురుడు, శని, రాహు, కేతు ఈ 4 మాత్రమే గోచారంలో పరిశీలించాలి. మిగతా ఉన్నటువంటి ఏ గ్రహాలని పరిశీలించకూడదు. వాటి ఫలితాలు జీవితం మీద స్పష్టంగా ఉండవు. స్పష్టంగా కనిపించేటటువంటి ఆ 4 గ్రహాలు మాత్రమే. ఇక చాలామంది చెప్తుంటారు గోచారంలో గ్రహాలు కలిసినప్పుడు యోగాలు ఏర్పడతాయి, మీకు ఈ యోగం ఏర్పడింది, ఆ యోగం ఏర్పడింది గోచారంలో అని. గోచారంలో ఏర్పడే యోగాలని, దోషాలని ముఖ్యంగా లెక్కలోకి తీసుకోకూడదు. గోచారంలో వచ్చే దోషాలు ఏంటి? ముఖ్యంగా కొన్ని మాత్రమే తీసుకోవాలి. ఏంటి? అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలాంటి దోషాలు పరిశీలించుకోవాలి. అవి కాస్త ఇబ్బంది పెడతాయి కాబట్టి. అంతేగాని గోచారంలో వచ్చే ప్రతి మార్పుకి ఉన్నటువంటి దోషాలు, కుజ దోషం ఏర్పడింది మీ రాశి ప్రకారము, మీ రాశి ప్రకారం కాలసర్ప దోషం ఏర్పడింది గోచారంలో, ఇటువంటివన్నీ లెక్కలోకి తీసుకోకూడదండి. గోచారంలో లెక్కలోకి తీసుకోవాల్సిన దోషాలు మాత్రం ఏవి అంటే అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఈ 3 దోషాలని
ముఖ్యంగా తీసుకోవాలి. మిగతా ఏ దోషాలని పరిశీలించాల్సిన అవసరం లేదు. అసలు గోచారంలో యోగాలు అనేవి ఉండదు. మంచి పొజిషన్లో ఉంటే డబ్బులు వస్తాయి. కాస్త ఇబ్బందికరంగా వేదా స్థానాల్లో ఉంటే ఇబ్బంది పడతాడు. మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. అంతకుమించి ఉండదు. కానీ దశ అనుకూలత ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కానీ గోచార ప్రభావం కంటే కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. గోచార ప్రభావం కంటే కూడా మీ లగ్నం, మీ జన్మ జాతకం ఉండేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అర్థం కావట్లేదు జన్మ జాతకం అంటే ఏంటండి అనేసి. మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, దీన్ని బట్టి జన్మజాతకం తయారు చేయొచ్చు. దాంట్లో లగ్నము అనేటటువంటిది లెక్క కడతారు. ఆ లగ్నం ఆధారంగా యోగాలు దోషాలని గుర్తిస్తారు. అంతేగాని గోచారంలో యోగాల్ని దోషాల్ని గుర్తించకూడదు. ఏదో రాజయోగం వస్తుంది, హంసయోగం గోచారంలో ఏర్పడింది, మాలవ్య యోగం ఏర్పడింది అనేటటువంటిది గోచారంలో ఉండవు. ఓన్లీ లగ్నం ఆధారం చేసుకునే ఈ యోగాలను తీసుకోవాలి. గోచారంలో ఎట్టి పరిస్థితిలో యోగాలు ఉండవు. ఉండే దోషాలు ఒకటే, ఇందాకే చెప్పాను. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి ఇబ్బంది పెడతాయి జీవితంలో ఎప్పుడైనా సరే. దాని గురించి ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా రాశి ఆధారంగా ఎక్కువ ఫలితాలను తీసుకోకూడదు. మన జన్మ జాతకం ప్రకారమే మన ఫలితాలు తీసుకోవాలి. ఎలా కనుక్కోవాలంటే పుట్టిన నెల, పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, ఇవన్నీ ఆన్లైన్లోకి వెళ్ళి హారోస్కోప్ జనరేటర్ అని గూగుల్లో కొడితే ఎన్నో టూల్స్ వస్తాయి. అందులోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఏ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడు అర్థమైంది కండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ గూగుల్లోకి వెళ్ళి ఎవరైనా సరే హారోస్కోప్ జనరేటర్ అని కొట్టండి. ఎన్నో వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో అడుగుతారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ టైమ్ ఆఫ్ బర్త్ ఏంటి, పుట్టిన ఊరేంటి, సబ్మిట్ చేయండి. అప్పుడు ఒక జాతక చక్రం అనేది ఫామ్ అవుతుంది. అందులో లగ్నము అనేటటువంటిది ఉంటుంది. ఇంగ్లీష్లో అసెండెంట్ అంటాం దాన్ని, తెలుగులో లగ్నము అంటాం, ఇంగ్లీష్లో అసెండెంట్ అంటాం. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే జాతకాన్ని పరిశీలించాలి. గోచారంలో ఉండే ఫలితాలు చాలా మైన్యూట్గా ఉంటాయి. ఇంకా అసలు రవి, బుధ, శుక్ర, కుజ, చంద్రుడు అసలు గోచారంలో మనం పరిశీలించకూడదు. పరిశీలించాల్సిన గ్రహాలు ఏమిటి అంటే గురుడు, శని, రాహు, కేతు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలికంగా ప్రయాణం చేస్తాయి కాబట్టి దీర్ఘకాలంగా దాని ఫలితాలు కొంతవరకు జీవితం మీద స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది మొన్నే. ఈ వారం లోపల, శుక్రవారం లోపల ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేస్తారో వాళ్ళని కూడా ఆ బ్యాచ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.